ఫ్రెండ్స్, నికోలా టెస్లా విద్యుత్తుని సృష్టించడంలో ప్రసిద్ధి చెందినప్పటికీ అతను కొన్ని ఊహించలేని మరియు భయానక ఆవిష్కరణలు కూడా సృష్టించాడు. అతను 1896లో అనుకోకుండా ఎర్త్క్వేక్ జనరేటర్ ను సృష్టించాడు. ఈ పరికరం కూడా చాలా చిన్నది. ఇది మన ప్యాంట్ పాకెట్ లో సరిపోయేంత చిన్న పరికరం అయినప్పటికీ చాలా పెద్ద పెద్ద నష్టాల్ని కలిగించగలదు. పెద్ద భవనాలను కూడా కదిలించగలదు. ఈ పరికరాన్ని అతను తన ప్రయోగశాలలో పరీక్షించాడు. అప్పుడు పొరుగు వారికి భూకంపం వచ్చినట్లు అనిపించింది. భయంతో బయటకు పరిగెత్తారు. ఆ తర్వాత టెస్లా ఈ పరికరంతో నిర్మాణంలో ఉన్న ఒక భవనం కోసం వెతుకుతూ బయలుదేరాడు. దారిలో అతనికి 10 అంతస్తుల భవనం కనిపించింది. అక్కడ కార్మికులు పనిచేస్తున్నారు. అతను ఈ పరికరాన్ని ఆ భవనం యొక్క స్టీల్ ఫ్రేమ్ పై అమర్చాడు. కొద్ది సమయంలోనే కార్మికులు భయపడి భూకంపం వచ్చినట్లు పరిగెత్తుకుంటూ కిందికి వచ్చారు. పోలీసులను పిలిచారు. కానీ టెస్లా ఎవ్వరికి చెప్పకుండా ఆ పరికరాన్ని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అతను చెప్పేవాడు, కొంచెం సమయం ఉంటే ఆ భవనం పూర్తిగా సముద్రంలో మునిగిపోయేదని. ఈ విషయాన్ని అతను ఒక ఇంటర్వ్యూలో స్వయంగా అంగీకరించాడు. కానీ ప్రశ్న ఏంటంటే, పాకెట్ సైజ్ ఉన్న పరికరం భూకంపాన్ని ఎలా సృష్టించగలదు? నికోలస్ టెస్లా ఈ పరికరాన్ని తయారు చేయడమే కాకుండా వైర్లు లేకుండా మరియు ఖర్చు లేకుండా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసే ప్రాజెక్ట్ లో కూడా పనిచేస్తున్నాడు. అతని జీవితంలో ఎక్కువ భాగం ఫ్రీక్వెన్సీలు మరియు వైబ్రేషన్లను అధ్యయనం చేయడంలోనే గడిచిపోయింది. ఈ రంగంలో అతను ఏదైనా చూడగలిగాడు, అర్థం చేసుకోగలిగాడు. అతని తర్వాత ఎవరు అంత లోతుగా అర్థం చేసుకోలేకపోయారు. అతని సిద్ధాంతం ప్రకారం ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీతో వైబ్రేషన్ ను ఉత్పత్తి చేసి ఆ వైబ్రేషన్స్ ను భూమిలోకి పంపితే ఆ వైబ్రేషన్స్ భూమి యొక్క రాళ్ల గుండా ప్రయాణించి మరొక పరికరానికి చేరుకుంటాయి. ఆ పరికరం ఆ ఫ్రీక్వెన్సీని డీకోడ్ చేసి దానిని ఎలక్ట్రిసిటీ లేదా ఎనర్జీగా మారుస్తుంది. ఇది సౌండ్ వేవ్స్ ప్రసరణకు సమానం. మన ప్రపంచం ఎప్పుడూ ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీపై వైబ్రేట్ చేస్తుంది. ఈ ఫ్రీక్వెన్సీ 7.83 హెర్ట్జ్ నుంచి 33.8 హెర్ట్జ్ వరకు మారుతూ ఉంటుంది. టెస్లా చెప్పేవాడు, ఒకవేళ తన చిన్న పరికరాన్ని భూమి యొక్క వైబ్రేషన్ కు సరిపోయేలా సెట్ చేస్తే ప్రపంచమంతా వినాశకరమైన భూకంపం రావచ్చు అని. ప్రజలందరూ అతని మాటలు విని హాస్యంగా భావించేవారు. కానీ చివరికి ఆ రోజు వచ్చింది. ప్రపంచం టెస్లాను సీరియస్ గా తీసుకోవడం మొదలుపెట్టింది. సో ఫ్రెండ్స్, తెలుగు దోస్త్ ఛానల్లోకి మరోసారి మీకు స్వాగతం. ఫ్రెండ్స్, మన రోజువారీ జీవితంలో వాడే ఏ వస్తువు వెనకైనా నికోలా టెస్లా చేయలేదని దాదాపు లేదు. విద్యుత్ నుంచి ప్రపంచంలో ఏ మూలలైనా ఫోన్ లో మాట్లాడడం వరకు అన్నిటిలోనూ టెస్లా పాత్ర ఉంది. గతంలో ఎలక్ట్రిసిటీని ఒక చోట నుంచి మరొక చోటకి తీసుకువెళ్లడం చాలా కష్టం. డైరెక్ట్ కరెంట్ తో కేవలం కొన్ని మీటర్ల వరకు మాత్రమే ఎలక్ట్రిసిటీని తీసుకెళ్లగలిగేవారు. అది కూడా ఒక చిన్న బల్బ్ కి మాత్రమే వచ్చేది. కానీ టెస్లా ఆల్టర్నేటింగ్ కరెంట్ ను ఆవిష్కరించి తన సామర్థ్యాన్ని ప్రపంచం ముందు నిరూపించాడు. ఈ సమయంలోనే ప్రజలు అతన్ని సీరియస్ గా తీసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇంతకు ముందు కేవలం కొన్ని మీటర్ల దూరం మాత్రమే పంపగలిగే ఎలక్ట్రిసిటీని ఇప్పుడు వేల మైళ్ళ దూరంలో ఉన్న ఫ్యాక్టరీలు, పరిశ్రమలకు పంపగలిగారు. అంతేకాకుండా టెస్లా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్ ను కూడా ఆవిష్కరించాడు. ఈ రోజు అమెరికాలో 31% మరియు చైనాలో 95% ఎలక్ట్రిసిటీ ఈ సిస్టమ్ ద్వారా ఉత్పత్తి అవుతుంది. అతను వైర్లెస్ కమ్యూనికేషన్ ను కూడా ప్రపంచానికి అందించాడు. ఇవన్నీ అతని ఆవిష్కరణలు. ఇప్పుడు ప్రపంచమంతా వాటిని ఉపయోగిస్తుంది. కానీ మీకు ఈ విషయం తెలుసో లేదో, టెస్లా తన జీవితంలో 300 కంటే ఎక్కువ ఆవిష్కరణలు చేశాడు. కానీ వాటిని ప్రపంచం ముందుకు తీసుకురాకుండా చాలా మంది ఆపేశారు. ఉదాహరణకు, ఆల్టర్నేటింగ్ కరెంట్ ను తయారు చేసిన కొన్ని రోజుల తర్వాత అతనికి మరో ఆలోచన తట్టింది. అదేంటంటే, ప్రెజెంట్ మనం వాడుతున్న వైర్లెస్ కమ్యూనికేషన్ లాగా విద్యుత్తును కూడా వైర్స్ లేకుండా ప్రపంచమంతటికి పంపాలనుకున్నాడు. అతనికి జ్ఞానం చాలా ఉంది, కానీ కేవలం జ్ఞానంతో ఏమీ చేయలేము. ఎందుకంటే డబ్బు మరియు గవర్నమెంట్ సపోర్ట్ లేనిదే అంత పెద్ద ప్రాజెక్ట్ ని చేయడం అసాధ్యమే అని చెప్పొచ్చు. అయితే అతను తన ఆలోచనను జేపీ మోర్గాన్ వద్దకు తీసుకువెళ్లాడు. మోర్గాన్ కు ఆ ఆలోచన నచ్చి టెస్లాకి $1.5 లక్షల నిధులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. విద్యుత్తుని వైర్స్ లేకుండా పంపడానికి టెస్లా న్యూయార్క్ లో ప్రయోగాలు మొదలుపెట్టాడు. ఈ ప్రయోగాల్లో ఒక టవర్ కూడా ఉంది. దానిని చూసి ప్రజలు భయపడేవారు. తరచూ ప్రజలు కంప్లైంట్ చేసేవారు. అందుకే టెస్లా తన ప్రయోగాలను కొలరాడోలో మొదలుపెట్టాడు. అక్కడ 180 అడుగుల ఎత్తైన టవర్ ను నిర్మించాడు. దానికి చాలా డబ్బులు ఖర్చయ్యాయి. ఈ టవర్ సహాయంతో భూమి యొక్క సహజ వైబ్రేషన్ ను ఉపయోగించి ప్రపంచమంతటికి వైర్లెస్ విద్యుత్తుని పంపగలనని అతను నమ్మాడు. కానీ జేపీ మోర్గన్ ఈ ప్రాజెక్టుకు నిధులిచ్చినవాడు. ఎలక్ట్రికల్ వైర్లు మరియు ఇన్సులేషన్ తయారు చేసే ఫ్యాక్టరీలలో పెద్ద ఇన్వెస్టర్ గా ఉన్నాడు. అమెరికాలోని చాలా కాపర్ గనుల వెనక కూడా అతని చెయ్యి ఉంది. ఒకవేళ టెస్లా తన ప్రయోగాలలో విజయం సాధిస్తే అది తన వైర్ల బిజినెస్ కు నష్టం కలిగిస్తుందని అతను గ్రహించాడు. అందుకే అతను
టెస్లాకు మరిన్ని నిధులు ఇవ్వడానికి నిరాకరించాడు. ఇతర ఇన్వెస్టర్లను కూడా టెస్లా ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టవద్దని ఒప్పించాడు. ఇక టెస్లా ఏం చేయగలడు? తర్వాత చాలా సంవత్సరాలు అతను వైర్లెస్ ఎలక్ట్రిసిటీ కళతో జీవించాడు. అతని మరణం తర్వాత ప్రభుత్వం అతని ఆస్తులను 10 సంవత్సరాల పాటు స్వాధీనం చేసుకుంది. అతను చేసిన అన్ని పరిశోధనలు సీక్రెట్ ఫైల్ గా మారాయి. టెస్లా యొక్క వైర్లెస్ ఎలక్ట్రిసిటీ సూత్రం ఇప్పటికీ వెల్లడి కాలేదని చాలా మంది నమ్ముతారు. ప్రశ్న ఏంటంటే టెస్లాకు నిజంగా రహస్య సూత్రం ఉందా? అతను నిజంగా ఫ్రీ ఎలక్ట్రిసిటీపై పనిచేస్తున్నాడా? నిపుణుల ఇంటెన్షన్ ని బట్టి టెస్లా భూమి యొక్క వైబ్రేషన్స్ ను పూర్తిగా అర్థం చేసుకున్నాడు. బహుశా ఆ వైబ్రేషన్స్ ను ఉపయోగించి ప్రపంచానికి ఒక కొత్త రకమైన ఎలక్ట్రిసిటీని పరిచయం చేయాలని భావించాడు. అంతేకాకుండా అతను ఇలా అనేవాడు, విశ్వ రహస్యాలను తెలుసుకోవాలంటే దానిని ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ మరియు వైబ్రేషన్స్ ద్వారా చూడండి. అప్పుడు మాత్రమే మనకు భూమి యొక్క రహస్యాలు తెలుస్తాయి. అయితే అతని మరణం తర్వాత అనేక సంస్థలు ఫ్రీక్వెన్సీ మరియు వైబ్రేషన్స్ పై పరిశోధనలు ప్రారంభించాయి. ప్రపంచంలోని ప్రతి వస్తువు తన సొంత ఫ్రీక్వెన్సీ వద్ద వైబ్రేషన్ అవుతుందని తెలుసుకుని వారు ఆశ్చర్యపోయారు. ఒక వస్తువు యొక్క ఫ్రీక్వెన్సీని అర్థం చేసుకుంటే దూరంలో ఉన్న మరొక వస్తువుకు శక్తిని బదిలీ చేయడమే కాకుండా దానిని నియంత్రించవచ్చు అని వారు గ్రహించారు. ఉదాహరణకు 2 ట్యూనింగ్ ఫోర్క్లను చూడండి. వాటికి ఎటువంటి భౌతిక సంబంధం లేదు, కానీ వాటి ఫ్రీక్వెన్సీ ఒకే విధంగా ఉంటుంది. అంటే ఒక దానిని కొడితే అవి ఒక సెకండ్ లో 440 సార్లు వైబ్రేషన్స్ అవుతాయి. ఆశ్చర్యకరంగా ఒక ఫోర్క్ ని కొడితే మరొకటి స్వయంగా వైబ్రేషన్ అవ్వడం ప్రారంభిస్తుంది. ఈ సాధారణ విషయంతోనే టెస్లా వైర్లెస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడాడు. బహుశా అతనికి ఏదో రహస్యమైన ఫ్రీక్వెన్సీ తెలిసి ఉండొచ్చు, కానీ ఆ పత్రాలు ఇప్పటికీ వెల్లడి కాలేదు. గత 150 సంవత్సరాలలో జరిగిన యుద్ధాలు ఎక్కువగా చమురు ఆధారంగా జరిగాయి. గల్ఫ్ యుద్ధం, ఇరాన్ యుద్ధం, 2 ప్రపంచ యుద్ధాలలో కూడా చమురు నిల్వలను లక్ష్యంగా చేసిన ఆపరేషన్లున్నాయి. ఫాసిల్ ఫ్యూయల్స్ వల్ల ఇన్ని యుద్ధాలు జరిగాయి. అదే ఒకవేళ ప్రతి ఒక్కరూ భూమి యొక్క ఫ్రీక్వెన్సీని ఉపయోగించి ఉచిత శక్తిని ఉత్పత్తి చేయగలిగితే చమురు డిమాండ్ అసలు ఉండేదే కాదు. ఇవి మాత్రమే కాకుండా టెస్లా యొక్క ఇతర ఆవిష్కరణలు కూడా చాలా ఉన్నాయి. వాటిని పూర్తిగా నాశనం చేయడం కానీ లేదా అతని మరణం తర్వాత వాటిపై చాలా తక్కువ పని చేశారు. ఉదాహరణకు డెత్ రే బిల్. ఇది న్యూక్లియర్ బాంబ్ లాంటి వినాశకర ఆయుధం. 1934లో ఒక ఇంటర్వ్యూలో టెస్లా ఇలా చెప్పాడు, ఈ ఆయుధం వేల మైల దూరం వరకు లక్షల మంది ప్రాణాలు తీయగలదు. ఇది 50 మిలియన్ వోల్ట్లను ఉత్పత్తి చేయగల ఎలక్ట్రిక్ ఆయుధం. మెరుపు కంటే 166 రెట్లు ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా టెస్లా థాట్ కెమెరా ఆలోచనను ప్రతిపాదించాడు. ఇది మన కళ్ళు చూసే ప్రతిదీ క్యాప్చర్ చేయగలదు. మన ఆలోచనలు కూడా ఫోటోగ్రాఫ్ చేయవచ్చని, మనిషి ఏమి ఆలోచిస్తున్నాడో ఫోటోగా చూడవచ్చని అతను చెప్పాడు. ఈ థాట్ కెమెరా ఆచరణాత్మక రూపం తీసుకోలేదు, కానీ ఈ ఆలోచన నుంచి ప్రేరణ పొంది 1895లో ఎక్స్రే ఆవిష్కరించబడింది. నికోలా టెస్లా ఒక అసాధారణ సైంటిస్ట్ మరియు ఇంజనీర్. అతను ఎప్పుడూ డబ్బు కోసం పనిచేయలేదు. అతను కావాలంటే తన ఆవిష్కరణలతో చాలా సంపాదించవచ్చు, తన పేటెంట్లను డబ్బుగా మార్చి ఉండొచ్చు. కానీ అతని మరణ సమయంలో అతని వద్ద హోటల్ బిల్ చెల్లించేంత డబ్బు కూడా లేదు. అతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా ఉంది. జనవరి 7, 1943న అతని హోటల్ గదిలో అతని మృతదేహం లభించింది. అధికారులు దీనిని సహజ మరణం అన్నారు, కానీ చాలా మంది టెస్లాను హత్య చేశారని నమ్ముతారు. కానీ అసలు నిజమేమిటో ఎవ్వరికి తెలియదు, ఎందుకంటే అతని డాక్యుమెంట్లను 10 సంవత్సరాలు ఆధీనంలో ఉంచిన తర్వాత అన్ని బహిర్గతం చేశారా, లేక ఇప్పటికీ టెస్లా యొక్క కొన్ని రహస్యమైన ఫైళ్లు ఎక్కడైనా దాగి ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకు పరిశోధకులు, శాస్త్రవేత్తలు ఇంకా అన్వేషిస్తూనే ఉన్నారు. టెస్లా యొక్క వైర్లెస్ శక్తి బదిలీ సూత్రాలు లేదా అతని ఆవిష్కరణలు ఒక రోజు ప్రపంచాన్ని మార్చే అవకాశం ఉంది. మరియు ఆ రహస్యాలు వెలుగులోకి వచ్చినప్పుడు మానవాళి శక్తి ఉపయోగంలో కొత్త యుగం ప్రారంభం కావచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతటితో పూర్తయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.